మా వర్కర్స్ కి డబల్ పేమెంట్ అవుతుంది. ఎక్కడ పడిపోయినా ఏ ఒక్క సమస్య వచ్చినా మాకు సెంటరింగ్ డబ్బాలు పోవడం, క్రాప్ వాచ్మెన్ వచ్చి వాచ్మెన్ అడిగితే మా సేఫ్టీ అంటే ఎక్కడ ప్లేస్ లేదు మాకు ఒక స్థానిక ప్లేస్ అంటే ఎక్కడ లేదు. మాకు ప్రతి సైడ్ లో వేసుకోవడం, దానికి బాధ్యత మేము చూపించడం. సైడ్ కి మాకు మెటీరియల్ వేస్టేజ్ అవుతుంది, కానీ మా చేతికి వచ్చి 10 రూపాయలు మిగిలితే 10 రూపాయలు కూడా ఖర్చు అయిపోతుంది. ఈ విధంగా ధర్నా ఇంకోటి 10 ఏళ్ళ కింద 2011లో ఈ విధంగా ముందుకెళ్ళాం. సాధించా 50 రూపీస్ అన్న 40 రూపీస్ వరకు కంటిన్యూ అవుతుంది. 40 అనేది 35 కూడా అయిపోతే మేస్త్రీల వల్ల చాలా మేస్త్రీలు మా సెంటరింగ్ కాంట్రాక్టర్ ఏమని చెప్తారు, ఇంటి ఓనర్ పేమెంట్ తీసుకుంటూ మా వచ్చేసరికి ఈ ఐస్ గడ్డ కరిగినట్టు కరిగిపోతుంది. మా చేతి మధ్య పైసలు 10-20 వేలు ఉన్నా సరే 10-20 వేలు వాళ్ళతో చేతులు పెట్టుకుని ఇస్తా అని చెప్పి రూబాబు చేయడము. ఈ విధంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. వర్కర్స్ కి ఒక ఐడి కార్డు ఏం లేదు, తీసుకున్న దాన్ని నడుస్తలే, ఏఎస్ఏ లేదు. ఒక కంపెనీ పెడితే కంపెనీ వర్కర్ 20 వేలు 15 వేలు ఉన్న వర్కర్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి సేఫ్టీగా ఏదో ఒకటి ఏఎస్ఏ కార్డు అని నడుస్తుంది. మా సెంటరింగ్ కార్మికులు ఎవరికి ఎటువంటి కార్డు లేదు. అదొక చిన్న డిమాండ్. చిన్నగా 50% అదే ఒక డిమాండ్. ఏం చెప్తున్నాడు సార్, మా వర్కర్స్ దృష్టిలో పెట్టుకొని మీరు కొద్దిగా వర్కర్స్ అందరికి ఏదో ఒక ముందుకి మాకు ఒక సభ్యుడికి జీతాలు పెంచాలంటే ఇప్పుడు ఏమవుతుంది, రేట్లు పెరగాలి. మాకు మెయిన్ రేట్లు పెరగాలి. మాకు మిగిలే దాంట్లో వచ్చి ఒక సెంటరింగ్ ఏరియాలో పని చేస్తున్నాం, 35 రూపాయలు 40 రూపాయలు చేస్తున్నాం. ఆ చేసే దాంట్లో 25 రూపీస్ ప్రజెంట్ 25 రూపీస్ అయిపోయింది. మనం పెట్టేది 26 చేస్తారు. మీరు నాదరగోళ్ళు రండి, నాదరగోళ్ళు ఆల్మోస్ట్ కూడా ఆ ఏరియా మొత్తం 22 రూపాయలకి సార్, 22 రూపాయలకి దిగజారిపోతారు. మేము ఎలా బతకాలి? మాకు ఈ పని తప్ప మాకు వేరే పని అంటూ లేదు. ఇంకో దాంట్లో జాయిన్ అవుతామంటే 97 నుండి చేస్తున్నాను నేను సెంటరింగ్. 97 నాకు 12 ఇయర్స్. అప్పుడు నేటికి హైదరాబాద్ వచ్చి 29 ఇయర్స్ అయింది. ఇప్పటికి ఈ వృత్తి తప్ప ఇంకోటి లేదు. ఇంకో దాంట్లో జాయిన్ అవుతామంటే మాకు ఎటువంటి చేయలేము. అది కొత్తగా మనం ఫస్ట్ నుండి రావాలి, ఫస్ట్ స్టెప్ వేయాలి. అక్కడ బతకలేము. మీకు ఇప్పుడు అప్పుడు పెళ్లిళ్ళు కాలేదు, ఇప్పుడు పెళ్ళైనా మా ఫ్యామిలీ అంటూ చాలా మట్టుగా మేము సఫర్ అవుతున్నాం. అది చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటే మా విన్నపం అంతే సార్. ఏంటంటే రేటు పెరగాలి. మాకు ఇప్పుడు 30 రూపాయలు 27 రూపాయలు 28 రూపాయలు ఉంది రేటు. అది మాకు సరిపోతలేదు. మేము పిల్లలు ఎట్లా బతకాలి? మాకు లాభాలు పెరిగినాయి, మూలాలు పెరిగినాయి, టిఫిన్ రేటు పెరిగింది, కూలీల రేటు పెరిగినాయి. కానీ మా సెంటరింగ్ గుర్తాల రేటు మాత్రం పెంచలేరు. ఉప్పర్ మేస్త్రీలు ఏమైపోయింది అంటే వాళ్ళు 400, 380, 360, 370 వాళ్ళు ఇష్టమంటే రేటు పెంచుకుంటారు. మా రేటు మాత్రం మాకు ఇస్తలేరు. మా డిమాండ్ ప్రజా ప్రభుత్వం అయినా కూడా వాళ్ళు మనకు చెప్తలేరు అన్న. మాది ఏంటంటే మా డిమాండ్ ఒకటే, ప్రభుత్వంతో చెప్పేది మాకు 51 రూపాయి మాకు కావాలి. మాకేందంటే మా సమస్యలు ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. నా ఈ డబ్బాలు కూడా పోతే కూడా ఎవరు పట్టించుకోవడం లేరు. ఏ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా 2 డబ్బాలు గారాబాయి పోని, 3 డబ్బాలు గారాబాయి పోని, సార్ జాకెట్ కపూర్ అంటారు పోనీ రాబాయి. వాచ్మెన్ ఆడితే వాచ్మెన్ నాకు సంబంధం లే అంటాడు, ఇంటైనా కడితే ఇంటైనా సంబంధం లే అంటాడు. మేము ఎన్నో విధాలుగా లాస్ అవుతున్నాం. మేము మాకు మెటీరియల్ పోవాలన్నా నలుగురు కావాలి. మాకు రేవంత్ రెడ్డి ఎప్పుడు హామీ ఇవ్వలేదు. మేము ఇంతవరకు డిమాండ్ తీసుకుపోలేదు. ఇప్పుడు తీసుకుపోతున్నాం. ఇప్పుడు వారం రోజుల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మాకు 51 రూపాయలు రేటు మాకు కావాలి. మాకు సౌకర్యాలు మా లేబర్ కూడా కార్డులు లేవు, మాకు కూడా కార్డులు లేవు, పింఛన్ కూడా లేవు. మాకు ఈఎస్ఐ కార్డులు మా దగ్గర ఎవరైనా పడి చచ్చిపోతే కూడా మాకు ఎవరు బాధ్యత తీసుకుంటలేరు గవర్నమెంట్. దాన్ని కూడా మాకు హెల్ప్ చేయాలని మేము కోరుతున్నాం. మా డిమాండ్ అది.